విశ్వనాథ కవిత్వాన్ని, విశ్వనాథ వ్యక్తిత్వాన్ని మూడు అంశాలను ఆవిష్కరించటం అనేది చాలా విస్తృతమైన అంశం, అత్యంత వైశాల్యం కలిగిన అంశం. అది ఎంతోమంది ఇప్పటిదాకా ఇంకా శోధన చేస్తూనే ఉన్నారు, ఇప్పటిదాకా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, ఇప్పటికీ ఇంకా రచనల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన మహాస్వామి శతకం మీద ఇప్పుడు కొత్తగా వ్యాఖ్యానం రాస్తున్నారు. అట్లా కల్పవృక్షానికి కూడా ఒకరు కొంత దూరం రాయటానికి ప్రయత్నం చేస్తున్నారని రాస్తున్నారు. కవిత్వము, నవల, కథ, నాటకము, విమర్శ, పాటలు, కిన్నెరసాని పాటలు, ఇట్లా ఆయన దాదాపుగా ఆయన ముట్టుకోని ప్రక్రియ లేదు. ఆయనకు ఒక మాట చెప్తారు, సాహిత్య క్షేత్రంలో ఆయన వేయని పంట లేదు, సాహిత్య క్షేత్రంలో ఆయన వేయని పంట లేదు, అది విపులంగా పండనిది లేదు, విస్తారంగా పండనిది లేదు. అంత సాహిత్య ఫలాన్ని అందించినటువంటి వాడు ఆయన. చిన్న కావ్యం నుంచి మహాకావ్యం దాకా రాసినాడు ఆయన. బాలరామాయణం కూడా రాసినాడు, గేయాలలో, అది ముత్యాల సరాలలో రాశాడు. బాలరామాయణం రాశాడు, మహాకావ్యం రామాయణ కల్పవృక్షం రాశాడు. మధ్యాక్కర అనే ఒక విశేష ఛందస్సులో 10 శతకాలు రాశాడు. వేరే శతకాలు అట్లా ఉంచి ఒక్క మధ్యాక్కరలోనే 10 శతకాలు రాశాడు. ఆ 10 శతకాలలో ఒకటి మన కరీంనగర్ గురించి రాశాడు. వాళ్ళ ఊరిలో ఉన్న శివుని మీద మహాస్వామి అనే పేరుతోటి శతకం రాసినాడు. దాంట్లో ఆ మహాస్వామి మీద రాసిన శతకంలోని మొదటి 2 పద్యాలే రామాయణ కల్పవృక్షంలో కూడా మొదట్లో పెట్టుకున్నాడు ఆయన. అంటే శతకము రాసేటప్పటికే ఆయన మనసులో రామాయణం మెదులుతున్నది. అందుకని అందులో రాసిన పద్యం ఒక బీజస్థానంలాగా, మూల కేంద్ర బిందువులాగా అది ఇందులో వచ్చిందని. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు ఆనందవల్లీ, శ్రీ మంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు ఆనందవల్లీ మంజు స్వాంతం. కృష్ణమూర్తి సార్కి ఎప్పుడు రోజు చిద్గగన ప్రాళేయాంశున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల, మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నలే మేఖల, శ్రీమంతం వై పుల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వర. ఈ శ్రీమంతము అనే ఒక్క మాటకే చెప్పిన వ్యాఖ్యానం చెప్తాయి ఇక్కడ. మనం శ్రీమంతము అనే మాట సంపన్నము, లక్ష్మితో కూడినది, శ్రీమంతమైంది, శ్రీమంతుడు అని మనం మాట్లాడతాం. శుభముతో నిండినది అని కూడా మాట్లాడతాం. శ్రీం అంతము, అది శ్రీం అంతము అని విడదీస్తే అమ్మవారిని గురించి చదివే బీజాక్షరాలలో, మూల మంత్రాలలో ఐం హ్రీం శ్రీం అని ఉంటుంది. శ్రీం అంతమైన మంత్రం అది. అందుకని శ్రీమంతంపై పొల్చు వెలుగునొకడే అని అమ్మవారిని ప్రధానంగా తీసుకున్నాడు. రామాయణ కల్పవృక్షంలో కూడా ఈ అమ్మవారి శోధన, అమ్మవారి సాధన, మోక్షము, అమ్మవారి దర్శనము ఒకటే అనేటువంటి ఒక సారాంశము మొత్తం రామాయణంలో కనపడుతుంది. దానికి ఇది మూలంలాగా ఈ పద్యంలో చెప్పినాడు. అందుకనే సుందరకాండలో చదివితే అమ్మవారిని గురించినటువంటి వర్ణనలు, పద్యాలు అవన్నీ ఉన్నాయి. మనం కల్పవృక్షం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. పద్యాలు ఒకవైపు తాత్వికంగా, ఇంకోవైపు దేశీయంగా, చారిత్రకంగా. నేను ఇంతకుముందు కూడా మీరు వచ్చేటప్పుడు కూడా ఒక మన స్వాతంత్ర్య ఉద్యమం కాలం నాడు దేశం ఎట్లా ఉండేది అనేదాన్ని ఆయన ఆంధ్ర ప్రశస్తిలో కొన్ని పద్యాలు రాసినాడు. అందులో ఒక పద్యం ఇంతకుముందు చదివిన, మీరు రాకముందుగా నేను మళ్ళీ చదువుతాను. నా జాతి
పూర్వప్రథా జీవరహితమై శక్తినాడులయందు చచ్చిపోయి. నా జాతి పూర్వప్రథా జీవరహితమై శక్తినాడులయందు చచ్చిపోయి. నా జాతి తేజో మహచ్యుతిని బ్రహ్మక్షత్ర తేజం మంట కలిసి. నా మాతృభాష నానా దుష్ట భాషల ఉద్ధతికి తల నౌదలంచి. నా దేశపు వేనాటి ఆచారముల్ పై మెరుంగులు చూసి భ్రమసిపోయి. ఏమి మిగిలినది ఇంకా విషాద వర్ష గభీరోదకముల ఖిన్న పరిదీన గీతి దక్క. ఏమి మిగిలినది ఇంకా? భాష పోయింది, ఆచారం పోయింది, బ్రహ్మక్షాత్ర తేజం పోయింది, పూర్వపు ప్రశస్తి పోయింది. అందుకని దాని పేరు ఆంధ్ర ప్రశస్తి అని పెట్టుకున్నాడు. అంటే ఝాన్సీ రాణి కావ్యం రాసిండు ఆయన. అది ఝాన్సీ రాణిని కథావస్తువుగా తీసుకుని గొప్ప కావ్యం రాసిండు ఆయన. అంటే దేశభక్తి ఎంత గొప్పగా ఉన్నది అనేది చూడాలి. ఆయన దేశభక్తి, దేశంలో ఉన్న సంస్కృతి మీద ఉన్న భక్తి, దేశంలో ఉన్నటువంటి పూర్వపు జ్ఞానం మీద ఉన్న భక్తి, పూర్వపు మన ఋషుల మీద ఉన్న గౌరవం, ఇదంతా కలిసి ఆధునికులు ఆయనను వెనుకకు పోయేవాడు, సంప్రదాయవాది అని ఒక మాట అనటానికి అవకాశం ఇచ్చినాయి. కానీ ఆయన వాటిలలో ఉన్న గొప్పదనం ఎంతో అదంతా పంచిపెట్టిండు. ఝాన్సీ రాణి చారిత్రక కావ్యం, అందులో ముందు మాటలో ఒక మాట రాసిండు ఆయన. మన దేశంలో విషాద నాటకాలు లేవు, విషాదాంత నాటకాలు లేవు మన దేశంలో. ఝాన్సీ రాణి కథ విషాదాంతం. నేను విషాదాంతమైన కావ్యం రాయాలి, శాస్త్రం ఒప్పుకోదు కానీ రాస్తా. ఇప్పుడు నేరం ఎవరిది? ఝాన్సీ రాణిది కాదు. విషాద నాటకాలలో, విషాద నవలలలో, విషాద కావ్యాలలో నాయకుడికే విషాదం కలుగుతుంది కనుక విషాదం అవుతుంది. వేరే పాత్రలకు విషాదం అయితే ఏం కాదు, నాయక పాత్రకే విషాదం జరిగినప్పుడే అది విషాదాంతం అయింది. ఝాన్సీ రాణిది నేరం లేదు కానీ విషాదాంతమైంది. విషాదాంత కథలలో నాయకుడు ఎక్కడో ఒక తప్పు చేస్తాడు, దానికి పశ్చాత్తాపడతాడు, అది విషాదాంతమైంది. ఝాన్సీ రాణి అంత చేయలేదు. అందుకని ఏమన్నాడంటే ఆయన, ఈ కాలము చెడ్డది, అందుకని నేరము కాలము మీద మోపి నేను ఝాన్సీ రాణి కావ్యం రాస్తా అని రాశాడు. మన నేరెళ్ళ వేణుమాధవ్ ఉన్నాడు, ధ్వన్యానుకరణ చక్రం. ఆయన ఒకసారి ఏం చేసిందంటే, సుప్రసన్న సారు ఆయన ఇద్దరు కలిసి విజయవాడకు పోయినరు, విశ్వనాథ స్నాయాన్ని కలుద్దాం. పోయి కలిసి కొంచెం వినయంగా, కొంచెం భక్తితోటి తమరు ఏదన్నా ఒక చిన్న కావ్యం రాస్తే నేను అచ్చు వేస్తా అని ఉన్నది నాకు కోరిక అన్నట్టుగా వినయంగా అడిగిండు ఈ వేణుమాధవ్. సరే అని చెప్పి ఆయన కావ్యం రాసి అది వేణుమాధవికి అంకితం ఇచ్చాడు. అది ఏమిటిది అంటే, అది ఛత్రపతి శివాజీ మీద రాసిన కావ్యం. శివాజీ మీద ఒక కావ్యం రాసిండు, చాలామందికి తెలియదు. ఝాన్సీ రాణి మీద కావ్యం రాసిండు, ఆంధ్ర ప్రశస్తి రాసిండు, ఆంధ్ర పౌరుషం రాసిండు. అంటే దేశభక్తికి సంబంధించినవి రాసిండు. పురాణ వైర గ్రంథమాల అనే 13 నవలలు రాయటానికి కారణం కూడా ఆయన ఒక 5-6 వాక్యాలు రాసుకున్నాడు. ముందు మాట ఏం లేదు, అన్నింటికి ఒక 5-6 వాక్యాలు రాశాడు. ఏమి రాసిందంటే, మన పిల్లలు ఇప్పుడు పాఠశాలలో చదువుకున్న చరిత్ర అంతా తప్పు, ఇది ఇంగ్లీష్ వాళ్ళు రాసిన చరిత్ర, పాశ్చాత్యులు రాసిన చరిత్ర, దీనినే అందరూ నమ్ముతున్నారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనే సామెత ఉన్నది కదా, అందుకని ఇప్పుడు చెప్పిన ఈ కథను చరిత్ర చదువుకుంటున్నారు. కానీ అసలు చరిత్ర ఇది కాదు, అందుకని నేను ఇది రాస్తున్నా అని అసలు చరిత్ర రాసిండు ఆయన.
అసలు పురాణ వైర గ్రంథమాల అని పేరు ఎందుకు పెట్టిండ్రు అనేది ఒక పెద్ద, చాలామందికి పండితులకు కూడా అదొక పెద్ద చర్చ. పురాణములలో ఉన్నటువంటివన్నీ కూడా చరిత్ర కాదు. పురాణాలలో కథలు ఉంటాయి, కానీ అది చరిత్ర కాదు. అక్కడ నీతి కోసమే చెప్పబడిన కథ. ఆ కథ, కొన్ని కథలు అన్ని పురాణాలలో 4-5 పురాణాలలో ఉంటాయి. వాటిలో కొద్ది భేదాలు కూడా ఉంటాయి. ఇక్కడో తీరు అక్కడో తీరు ఉంటుంది. అందుకని పురాణాలను పుక్కిటి పురాణాలు అని అనడానికి కారణాలలో ఇది కూడా ఒక కారణం. దానికి ఇక్కడ చారిత్రక సాక్ష్యం ఉండదు. ఇది చారిత్రక సాక్ష్యం ఉన్న చరిత్ర రాస్తున్నా నేను. అందుకని ఇది పురాణం కాదు. నేను రాస్తున్నదంతా పురాణం అనుకునేరు మీరు. పురాణానికి వైరం అంటే ప్రత్యక్ష సాక్ష్యంతో ఉన్నటువంటి చరిత్ర రాస్తున్నా నేను. అందుకని ఇది పురాణాలకు వైరం అని ఆయన వీళ్ళందరూ అప్పటికి విశ్వనాథం మీద అందరికీ అభిప్రాయం ఉంటుంది కనుక ఈయన అన్ని మళ్ళీ పురాణం రాసిందని ఎక్కడ అనుకుంటారో అని. అది ఎక్కడి నుంచి మొదలుపెట్టిండు అంటే కృష్ణ నిర్యాణం దగ్గర నుంచి కథ మొదలవుతుంది. నవలలు కృష్ణుడు పోయిన తర్వాత ఈ దేశ చరిత్ర మొదలవుతుంది. ఈ 5000 సంవత్సరాల చరిత్ర రాసిండు 13 సంపుటాలలో ఆయన. అంటే ఇందులో ఏ దేశంలో, ఏ కాలంలో ఏ రాజులు ఉన్నారు, అప్పుడు ప్రజలు ఎట్లున్నారు, ఇరుగుపొరు ఎవరున్నారు, వాళ్ళ వేషభాషలు ఏమున్నాయి, వాళ్ళ మతం ఏమున్నది, అప్పుడున్న మతం ఏమున్నది, ఇట్లాంటి విషయాలన్నీ చారిత్రక ఆధారాలతో రాసిండు ఆయన. బౌద్ధ మతంలో ఉన్న కొందరు రాజులను గురించి రాసిండు ఆయన. బౌద్ధ మతానికి ఆనాటి మత ప్రాబల్యం చేత రాజులు కూడా ఆ మతం ఒప్పుకున్నారు, కానీ లోపల వాళ్ళకి ఆ మతం లేదు. అందుకని నడుముకు కట్టుకున్న మొలతాళ్లకు లింగం కాయలు కట్టుకొని ఎవరు చూడకుండా శివునికి దండం పెట్టుకునేవాళ్ళు అని రాసింది. అంటే ఎంత ఆ చరిత్ర కాలం ఎట్లా ఉండేది, దాని ప్రభావం ఎట్లా ఉండేది, అప్పుడు దాన్ని కాపాడిన వాళ్ళు ఎట్లా ఉన్నారు అని. అది లోపల మళ్ళీ ఒక కాలం వచ్చిన తర్వాత పైకి వచ్చింది. ఏ కాలంలో పైకి వచ్చింది, ఏ కాలంలో ఏ బౌద్ధము, జైనము, మన పాశ్చాత్య సిద్ధాంతాలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనడానికి ఆ 13 నవలలు మీరు ఎవరన్నా ఏ ఒక్క నవల తీసుకొని చదివినా కానీ మళ్ళీ వదిలిపెట్టరు. ఒక నవల చదవటం అనేది మీకు రుచి దొరికితే ఆయన పుస్తకాలు అన్నీ చదువుతారు. అంత గొప్ప రచనా శైలి కూడా ఉంటుంది. చాలా ఆ కథను చెప్పే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పిన నాస్తిక ధూమం అని చెప్పిన. నాస్తిక ధూమంలో ఏముంటుంది అని అంటే అది ఆరంభంలోనే ఒక చండి చాముండి అని ఇట్లా ఏదో మొదలుపెట్టి ఒక 2-3 పేజీలు కాగానే ఏమవుతుందంటే కోటలో రాజు చనిపోయినాడు. రాజు చనిపోయిన సంగతి అక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి మంత్రికును అక్కడ ఉన్నటువంటి ఆ వైద్యం చేసిన ఆయనకి వాళ్ళిద్దరికి తప్ప మీరు ఎవరికి తెలియదు. వైద్యం చేస్తున్నాడనే మొత్తం కోటలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చనిపోయిన సంగతి తెలియదు. మంత్రి ఒక వైద్యునికి చెప్తాడు చనిపోయిందని ఎక్కడ చెప్పకను అని. మంత్రి దాన్ని రహస్యంగా పెట్టి కథ నడిపిస్తాడు. లోపల శవం అట్లే ఉంటుంది. కొత్త రాజు కావాలి. ఈ రాజు చనిపోయినట్టు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది రహస్యంగా కొద్దిగా తెలుసుకొని శత్రురాజులు వాళ్ళ గూఢచారులను పంపించి ఇందులో నిజం ఉందా, రాజు బయటికి వస్తలేడు, కనబడతలేడు, సభలు పెడతలేడు అని గూఢచారులు వస్తారు. గూఢచారులు వస్తే గూఢచారులను లోపలికి రానియకుండా కొట్లాడతారు. కొట్లాడు ఎట్లా ఉంటుంది? వాళ్ళ నడుములకు కత్తులు ఎట్లుంటాయి? పొడుగు కత్తులు కాదు, నడుములకు బెల్టుల్లాగా పెట్టుకున్న కత్తులు ఎట్లుంటాయి అవి రాసిండు ఆయన. ఆ యుద్ధం ఎట్లా చేశారు కత్తులతోటి కూడా వర్ణించింది ఆయన. ఇట్లా యుద్ధం చేస్తున్నప్పుడు అవతలి వాడికి డాలు ఉంటుంది కదా, డాలు కింద పడగొట్టి డాలు మీద వీడి ఎక్కి వానికంటే ఎత్తయి వాడిని కొట్టింది. ఇవన్నీ ఎన్ని దృశ్యాలు ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి అని ఉంటాయి వర్ణనలు చూస్తే. అది యుద్ధం కావచ్చు, రాజనీతి కావచ్చు, మంత్రాంగం కావచ్చు, అందులో ఉన్నటువంటి మనుషులు ఎట్లా పనిచేస్తున్నారు, అందులో ఉన్న అంతఃపురపు స్త్రీలు ఎట్లా ఉన్నారు, అసలు దేశం అంతా ఏమనుకుంటున్నారు, ప్రజలంతా ఏమనుకుంటున్నారు. ఆ శవం ఆన్నే ఉంటుంది, నవల నడుస్తుంది మనకు. అది తొందరగా అయిపోదు. ఇది ఏమైందని మనం దాని నవల చదువుతూనే ఉండాలి. సస్పెన్స్ నవల అయిపోయేదాకా అది పెద్ద సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఇట్లా చాలా నవలలలో ఇట్లాంటి చాలా సస్పెన్స్లు ఉంటాయి. ఆయన ఇంతకుముందు మిహిరకురుడు అని చెప్పిన చూడు. మిహిరకురుడు అనేది కాశ్మీర్ రాజుల నవలలో ఒకటి. కాశ్మీర దేశపు ప్రజలు ఎట్లుంటారు, కాశ్మీర దేశపు రాజులు ఎట్లుంటారు, కాశ్మీర దేశపు పండితులు ఎట్లుంటారు, ఏ పండితులు ఉండే, ఏ పండితులు ఏ శాస్త్రాలు రాసినారనే అంశాలు కూడా ఆ పుస్తకాలలో వచ్చినాయి. వాడు మిహిరకురుడు అనే రాజు ఉంటాడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే, ప్రమోద్ మీకు కష్టమవుతుంది, ఎంత దుర్మార్గుడు అంటే
బాగా మదించిన ఏనుగును ఒక పెద్ద లోయ దగ్గరికి తీసుకుపోయి అందరి చేత బలవంతంగా దాన్ని లోయలోకి నెట్టేస్తాడు. నెట్టేస్తే అది పెద్ద ఘీంకారం పెట్టి లోపల పడుతుంది. ఆ లోపల పడేటప్పుడు పెద్ద ఘీంకారం చేస్తుంది లోయలో పడిపోయేటప్పుడు. ఆ ఘీంకారం వినటం వానికి ఇష్టం బాగా. అందుకని వాడు రోజు ఒక ఏనుగురు పడేస్తాడు. అది వాడిని ఎవడు మార్చాలి? ఇది వాడిని ఒక స్త్రీ మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది అనేదాన్ని చాలా అద్భుతంగా ఆయన రాస్తాడు. అట్లే ఒక వేనరాజు నాటకం, నాటకాలలో వేనరాజు అనే నాటకం ఉంది. అది ఇవాళ సమాజానికి కూడా పనిచేస్తుంది. వేనరాజు అనేది వాడు ఏమంటాడంటే, ఈ ఎవరికి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. దేశంలో వాడు రాజు శాసనమే చేస్తానండి. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకొని, మొగోళ్ళని చేసుకొని, ఆడవాళ్ళు చేసుకొని నిర్బంధం లేదు. ఈ వేనరాజు అంటాడు. ఇది అనుడే కాదు, వాడి దగ్గర పనిచేసేవాడిని ఒకటి వీడు ప్రేమిస్తాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మన ఉద్యానవనానికి తీసుకుపోతాడు. నిన్ను ముద్దు పెట్టుకుంటా అంటాడు. ఆ వేనరాజు అది నాటకం. అది నాటకం. అది అంతా అద్భుతంగా రాసిన నాటకం. ఆ వేనరాజును కూడా ఒకడు మారుస్తాడు. ఆయన మనసును కూడా ఒకడు మారుస్తాడు. ఇది భాగవతంలో ఉన్న కథ. కానీ భాగవతంలో ఇంత విస్తృతంగా ఉండదు. ఊరికే వేనరాజు అనేవాడు ఉంటే వాడు ఇటువంటి మూర్ఖపుడు ఆలోచనలు ఉంటే ఆయన మారిపోయడానికి ఇంతే ఉంటుంది. దాన్ని తీసుకొని కానీ దీన్ని ఎంత అద్భుతంగా రాసినట్టు ఆ వేనరాజు ఆ నాటకంలో వంది మాగదులు అన్నదా, వంది అనేవాడు వస్తాడు. వాడు ఏదో మాట్లాడతాడు. ఈ రాజు ఏమంటాడంటే భటుడిని పిలిచి, ఆయన తలకును మొండెమునకు ఏమి సంబంధం అంటాడు. వీడు జవాబు చెప్పమని కాదు, అర్థమైంది కాదు అంటే వాడిని తల తీసేయమన్నాం. ఇదంతా అక్కర్లేదు ఇక రాజు ఎంత మేళగా అక్కడ ఎంత అద్భుతంగా అంటే ఆయన నాటకంలో ఉండే డైలాగులు కూడా చాలా విచిత్రంగా చాలా ఇదే ఉంటుంది. అందులో అక్కడక్కడ పద్యాలు కానీ, గేయం కానీ, భాష కానీ ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే నాటకాలు కూడా రాసినాడు. నవలలు, చారిత్రక నవలలు రాసినాడు. సామాజిక నవలలలో తాను చెప్పినట్టు చెలియలి కట్ట బాగా వచ్చింది. చెలియలి కట్ట బాగా ప్రచారానికి వచ్చిన తర్వాత వేయి పడేలు వచ్చింది. ఆ తర్వాత వీరవల్లుడు, ఇట్లాంటి కడిమి చెట్టు, వీరవల్లుడు, సముద్రపు దిబ్బ, స్వర్గానికి నిచ్చెనడు, ఇవి చదవండి మీరు. ఏకవీర సినిమా వచ్చింది. చదవండి ఎందుకంటున్నా అంటే చదివితే కానీ దాంట్లో ఉన్న రుచి ఏందో తెలుస్తుంది మనకు. స్వర్గానికి నిచ్చెనలు కూడా చాలా అద్భుతమైన నవల. అసలు అది చదివితే రాత్రులు చదివేది. నేను ఎప్పుడు నవలలు పడితే వదలకపోయేది. నేను కాదు, మీరు కూడా ఒకసారి అలవాటు అయితే వదలరు ఇక. అట్లాంటి సామాజికమైన నవలలు రాసిండు. సైంటిఫిక్ నవలలు రాసిండు. శాస్త్రీయమైన హాహా హూహు అని ఒక నవల రాసిండు. హాహా హూహు అనేది ఏంటంటే లండన్లో లండన్ ట్రఫాల్కర్ స్క్వేర్ అని ఒక పెద్ద చౌరస్తా ఉంటుంది. చాలా పెద్ద అది. దాని మీద పోయమ్స్ కూడా ఉన్నాయి. హౌ టు క్రాస్ ది ట్రఫాల్కర్ స్క్వేర్ అని ఇంగ్లీష్ వాళ్ళు పోయమ్స్ రాసింది. అది ఎట్లా దాటాలి చౌరస్తా. అక్కడ ఒకరోజు అనుకోకుండా ఒక ప్రాణి పడిపోతుంది. ఆ ప్రాణి ఏంటంటే గుర్రము తల, మనిషి ఆకారం. హురేషియన్స్ అంటారు. తల గుర్రం, మనిషి ఆకారం. అదే వాడిని హురేషియన్స్ అంటారు. అయితే అప్పుడు ఏమైంది, పోయి వీళ్ళంతా అక్కడ చేరిన వాళ్ళందరూ జమ చేసి, అయ్యో ఇదేం విచిత్రంగా ఉన్నది, అసలు ఇంతకు ప్రాణం ఉన్నదా లేదా అని వీళ్ళనా వాళ్ళని ఈ లోపల డాక్టర్లను పిలిచింది. మనుషులు డాక్టర్లు, గుర్రాల పశువుల డాక్టర్లు అందరిని పిలిచి చూస్తే ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఉంటే వీడు వేరే దేశం నుంచి వచ్చిండా, వేరే లోకం నుంచి వచ్చిండా, మనిష మాయన ఏంటిది అని దాని మీద పెద్ద చర్చ చేసి దాన్ని తీసుకుపోయి ఏం చెప్తారు, ఏదన్నా కానివ్వండి కానీ మొత్తం మీద తీసుకుపోయి జైల్లో పెడతామని ఆ గుర్రం తల ఉన్న ఆ ప్రాణి కొంచెం స్పృహ నుంచి బయటికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటాడు. మాట్లాడితే గుర్రం మాట్లాడుతున్నది కానీ అది మానవ భాష కాదు. మానవ భాషనే కానీ ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు. ఆ లండన్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే
వేరు వేరు భాషల వాళ్ళు అందరినీ పిలుస్తారు. ఈ గుర్రం మాట్లాడేది మీకు ఏమన్నా మీకు తెలిసిన మీ భాషలో. అప్పుడు లండన్లో ఉన్న ఒక సంస్కృతం ప్రొఫెసర్, సంస్కృత్ ప్రొఫెసర్ వచ్చి విని, ఈ గుర్రం మాట్లాడిన భాష నాకు అర్థమవుతుంది, ఇది సంస్కృతం మాట్లాడుతున్నది అని అక్కడి నుంచి నవల నడుస్తుంది. హాహా హూ ఆ నవల పేరు. హాహా హూ అని ఎందుకు పెట్టినంటే, హాహా హూ అని ఒక గంధర్వుడు ఉంటాడు. ఆ గంధర్వుడు ఒక కారణం చేతి ఇట్లా పడిపోయింది అని దానికి వెనక చెప్తాడు. మళ్ళా ఇంగ్లీషు వాళ్ళ ప్రభావం కంప్లీట్గా. ఇంకోటి మన విష్ణు శర్మ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీద చెప్పేది. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు. చనిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి పోయిన గొప్ప గొప్ప వాళ్ళంతా పోతే అందులో తిక్కన్న, చెల్లపిల్ల వెంకట శాస్త్రి కాదు, తిక్కన్న ఉన్న విష్ణు శర్మ సంస్కృత పండితుడు, తిక్కన్న తెలుగు కవి. వీళ్ళు కూడా స్వర్గానికి పోయినాక అక్కడ ఇంద్రుడు ఏం చేసిందంటే వీళ్ళకి పార్ట్నర్స్ అలాట్ చేసిండు. అయితే అలాట్ చేస్తే ఇవన్నీ మంచిగా లేని పార్ట్నర్లు అలాట్ చేసిండు. తర్వాత వచ్చిన వాళ్ళకి వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మంచి కొత్త క్వార్టర్స్ అలాట్ చేసిండు. అది ఆయన విశ్వాసత్రయాన్ని రాసిందే ఈ విషయాలకి. మంచి భవనాలు ఇచ్చిండు వాళ్ళకి ఇంద్రుడు. వీళ్ళు పోయి ఇంద్రుడిని అడిగిండట, మా తర్వాత వచ్చిన వాళ్ళకు మంచి భవనాలు ఇచ్చి మాకేమో పాత భవనాలు ఇచ్చినవి, ఇదేమి న్యాయం ఇంద్ర అని తిక్కన్నవును విష్ణు శర్మ ఇద్దరు పోయి అడిగిండట. అడిగితే అట్లా కాదు, వాళ్ళు మీకన్నా గొప్పోళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు అంటే వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారు, మీకు ఇంగ్లీష్ రాదు కదా అని. అందుకే విష్ణు శర్మ ఇంగ్లీష్ కాదు. అయితే మరి మేము ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చినాక మంచి ఇస్తారంట, ఇస్తాం. అప్పుడు తిక్కన్న విష్ణు శర్మ ఇద్దరు కూర్చొని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మనకు ఇంగ్లీషు తెలుగు వచ్చిన వాడు కూడా కావాలి, మనకు తెలుగు సంస్కృతం వస్తుంది కాబట్టి తెలుగు సంస్కృతం ఇంగ్లీషు వచ్చిన వాడు కావాలి, నేర్పేవాడు అని కష్టపడి ఏం చేస్తారంటే విశ్వనాథ సత్యనారాయణ ఇంటికి వస్తారు. కొన్నాడు రాత్రి అందరు నిద్రపోయినాక, ఈయన కూడా నిద్రపోయినాక వచ్చి ఆయన లేపుతారు. ఈయన అంతకుముందు చూడలేదు కదా, ఈయన తిక్కనైన విశ్వశర్మ ఆయనకి వాళ్ళని చూడలేదు కదా, వాళ్ళ కవిత్వం చదివింది కదా. వీళ్ళ పరిచయం చేసుకుంటారు, నేను తిక్కనని సాక్షాత్తు మీరేనా, నేను కలగంటున్నా నిజమా అని. నేను బాగా ఆశ్చర్యపోతాడు. నువ్వు ఇవన్నీ ఇప్పుడు ఏం వద్దు కానీ మాకు ఒక సహాయం చేయాలని. మీకు నేను సహాయం చేయాలంటే చేయాలి. ఏం చేయాలంటే మాకు ఇంగ్లీష్ నేర్పించాలి. రోజు రాత్రికి వస్తాం, అందరు నిద్రపోయినాక వస్తాం, మీరు మాకు ఇంగ్లీష్ నేర్పించాలి. సరే మంచిదని అనుకుంటారు. మొదలు పెడతారు ఈ ఆల్ఫాబెట్స్ కానీ పెద్ద అక్షరాలు పెట్టినాక చిన్న అక్షరాలు పెట్టినాం కానీ ఇదేందిరా పెద్ద ఈ చిన్న ఈ రెండు ఉంటాయి, ఆ అక్షరాలు ఎక్కడన్నా తెలుగులో ఉండవు, ఒకటే ఉండాలి కానీ రెండు ఎందుకు ఉంటాయి అని అక్కడి నుంచి వీళ్ళు ఎదురు ప్రశ్నలు. ఆయన అంటాడు, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే నేను చెప్పినట్టు మీరు ఉండే, మీరు మళ్ళీ ప్రశ్నలు వేస్తే మీకు ఇంగ్లీష్ రాదు, నా దగ్గర రాకుంది అంటాడు. సరే నాయన నువ్వు చెప్పినట్టు వింటాడు. ఆ తర్వాత పదాలు మొదలు పెడతారు. పదాలు మొదలుపెట్టి సియుటి కట్ పియుటి పుట్ అంటాడు. అరే ఉత్వం ఇస్తే ఎక్కడైనా ఉత్వమే ఉంటుంది కదా. సియుటి కా ఎందుకయింది, పియుటి పుట్ ఎందుకయింది. అట్లే కొన్ని పదాలలో సైలెంట్, కొన్ని పదాలలో సైలెంట్ ఉంటాయి. ఇదేం భాషరా, మనం ఏదైనా తెలుగులో సంస్కృతంలో రాసినాక ఏదన్నా రాసిన అక్షరాన్ని చదవకపోతే మనకి చదువు రాదంటారు. కానీ రాసిన అక్షరాన్ని వదిలేస్తారా? వదిలేసి ఎందుకు రాయాలి, దాన్ని రాయాలి ఎందుకు, చదవద్దు ఎందుకు, ఇది ఏమి భాష అని ఇట్లాంటివి మొత్తం పుస్తకం నిండు ఉంటాయి. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు దాని పేరు. అంటే ఇంగ్లీష్ మీద ఉన్న వ్యామోహం పోవడానికి ఆయన అప్పుడు ఇది రాసిండు, అందరికీ ఇంగ్లీష్ మీద వ్యామోహం ఉన్నదని. అందుకనే నేను ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఆయన ఇక్కడ మొయిదుమ్మేదలో ఇంకొక నవలలోనూ కరిమేరులో రాసిన నవలలో ఒక మాట అన్నాడు ఆయన. 300 సంవత్సరాల కాలము ఉర్దూ భాష పరిపాలనగా ఉండి, మహమ్మదీయుల ఏలుబడిలో ఉండి, ఉర్దూ పాఠశాల భాషగా కూడా ఉండి ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఇంగ్లీష్, ఆంధ్రదేశంలో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళ అంతగా భ్రష్టం కాకుండా భద్రంగా తెలంగాణ ప్రజలు తెలుగు భాషను కాపాడుకున్నారు అని అది రాసిన ఆయన రికార్డే ఉన్నది. ఇంగ్లీష్ వాళ్ళు తొందరగా చనిపోయిండు, మా ఆంధ్ర వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని తొందరగా చనిపోయిండు, భాషను జడగొట్టిండు.
కానీ ఇన్నేళ్ళు వీళ్ళు ఉర్దూ భాష మాట్లాడి అలవాటు పడి చదివి కూడా అసలైన తెలుగును వీళ్ళు జడగొట్టలేదు. తెలుగుని జడగొట్టలే వీళ్ళు. ఉర్దూ మాట్లాడతారే అవసరం, తెలుగుని జడగొట్టలేదు. వాళ్ళు ఏం చేసిందంటే తెలుగుని జడగొట్టిన అని ఇట్లా రాసింది. అట్లా ఇంగ్లీష్ మీద వ్యామోహం పోవడం కోసం ఆయన విష్ణు శర్మ ఇంగ్లీష్ పరీక్ష అని ఒక చిన్న నవల రాశాడు. పిల్లలకు పరీక్షల కాలం ఎట్లా ఉంటుంది. ఎంఎస్కో పాకెట్ సంబంధించిన అవన్నీ తర్వాత ఎంఎస్కో వాళ్ళు వేసిండ్రు, కానీ మొదలు మామూలుగానే రాసిండు ఆయన పరీక్ష అనే పేరుతో. ఎంఎస్కో వాళ్ళు తర్వాత వేసిండ్రు కొన్ని, కానీ ఎంఎస్కో కోసం రాయాలి ఆయన, అదివరకే రాసిండు ఆయన. పరీక్ష అనే పేరుతో ఒక నవల రాసిండు. అంటే ఈ సాంఘిక నవలలు. సముద్రపు దిప్ప అనే నవల రాసిండు. సత్యనారాయణ గారి నవలలు పుస్తకాలు చదవబుద్ధి కాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనటానికి ఉన్న కారణాలలో ఒకటేమో చదవకనే అనటం, రెండవది కొంత చదివే అనటం. సముద్రపు దిబ్బ అనే నవల ఎట్లా మొదలవుతుందంటే, అది సముద్రపు దిబ్బ, అక్కడ మనుషులు జీవించు, అప్పుడప్పుడు సముద్రం పొంగుడు, ఆ దిబ్బలో 3 ముప్పావుల వంతు మునిగిపోవు. వారి నివాసములు, వారి పంటలు, వారి జనములు, వారి ప్రజలు అందరూ మునిగిపోవు. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా దిబ్బదేరు. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళకు తెలుసు, అయినా వాళ్ళు దాన్ని వదలరు, ఆ దిబ్బ మీదనే ఉంటారు అని దిబ్బను గురించి 70 పేజీల దాకా కథ మొదలుగా 70 పేజీ ఈ సముద్రం దిబ్బ నడుస్తుంది కథ. ఇక కథ మీద ఎగబడి చదువుకున్నటువంటి చదవడు. అది ఇట్లాంటి కొన్ని కారణాలు. భ్రమరవాసిని అనే నవల ఉన్నది, అది అమ్మవారికి సంబంధించింది. కానీ అది మీరు చెప్పిన కాశ్మీర్ రాజ నవలలలో 6 నదులు ఒకటి, భ్రమరవాసిని ఒకటి ఉన్నాయి. ఆ భ్రమరవాసినిలో ఏముంటుందంటే, కథ ప్రారంభంలోనే పెళ్ళి అయింది, శోభనం నాటి రాత్రి, పెళ్లి కొడుకు గదిలో ఉన్నాడు, పెళ్లి కూతురు అలంకరించి గదిలోకి పంపించింది. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇట్లా ఆమె అలంకరించుకొని కడపలో పాదం పెట్టింది. ఇట్లా అక్కడ ఆగుతుంది కథ. ఆ పాదం ఎట్లా ఉన్నది, ఆ పాదం మీద పెట్టిన అలంకరణ ఎట్లా ఉన్నది, ఆ పాదం ఏమిటి అనేది ఒక 10 పేజీలు నడుస్తుంది. ఆమె లోపలికి రాదు. కథలో ఆమె ఇంకా ఎప్పుడు లోపలికి వస్తుందో అని లోపల ఆయనకు చదివే మనకు అందరికీ తొందర ఉంటుంది, కానీ అది రాదు. అక్కడ ఇవి ఆయన చేసే అన్ని ఇట్లాంటి చాలా. అయితే అక్కడ ఏముంటుందంటే, అసలు ప్రధానమైన విషయం ఏంటంటే, అది అమ్మవారి పాదం. అది అమ్మవారి పాదం అనే అంతరార్థం ఉంటుంది అందులో. అది భ్రమరవాసిని అంటే, భ్రమరవాసిని అంటే తుమ్మెద నివసించేటువంటి ఆమె పాదాలు పద్మముల వలె ఉన్నాయి అని. ఈ పాదము పద్మం వలె ఉన్నది. ఈ పద్మం వలె ఉండటం అంటే ఇది ఎవరి పాదం కావచ్చు, ఇది నా భార్య పాదమేనా అని వీడు అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అన్నాడు. వాడిని ఆలోచించినట్టే రాస్తాడు, ఈయన చెప్పినట్టు రాయడవి. కొన్ని నవలలలో ఇట్లాంటివి ఉండేవి. కుణాలుని శాపము అని ఒక నవల ఉంది. కుణాలుని శాపం. బాణావతి అని ఒక నవల ఉంది. కుణాలుని శాపం కరీంనగర్లోనే రాశాడు. కుణాలుడు అనేది ఏనుగు పేరు. బాణావతి నవల ఉంది. బాణావతి నవలలో బాణావతి విద్య గురించి కొంత మొదలుపెట్టి రాస్తాడు, కానీ అందులో మన కాలేజీలు, స్కూళ్ళు, టీచర్లు స్టాఫ్ రూమ్లో ఏం మాట్లాడుకుంటారు అవన్నీ ఉంటాయి. అది అందులో ఏమంటారంటే, ఇంతకు మన ప్రిన్సిపాల్ గారు దయ్యమా భూతమా అని ఒక ఆయన అంటాడు. స్టాఫ్ ఒక ఆయన అంటాడు. అంటే ఇంకొక ఆయన రెండిటికి భేదం ఏమున్నది అంటాడు. ఎందుకు లేదు, రెండిటికి భేదం ఉన్నది. దయ్యమనగా ఒకేసారి పైన పడి చంపివేయదు, భూతమనగా రోజు కొంత ఇంతకు మన ప్రిన్సిపాల్ ఇదా అలా. నువ్వు ప్రిన్సిపాల్ మీద ఇటువంటి మాటలు ఈ స్టాఫ్ రూమ్లో మాట్లాడద్దు, ఎందుకంటే ప్రిన్సిపాల్కు దగ్గర వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఆయన వినవలేదనే చెప్పుతున్నాను, ఇది అక్కడ అనవలేదనే చెప్తున్నాను. మన స్టాఫ్లో అందరూ ఎట్లుంటున్నారు, పేపర్ వాల్యుయేషన్ చేస్తారు.
పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. పేపర్ వాల్యుయేషన్ ఈ పేపరు మీరు ఎప్పుడు రేటు పెంచుదురు? వాల్యుయేషన్ అలా పేపర్కు రేట్ ఎప్పుడు పెంచుతారు? ఇవి ఎన్ని పేపర్లేనా, ఇవి ఎన్నికని ఎంత అని చూడాలి మనం అని పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్లు ఏమి డిస్కషన్ చేస్తారో అది రాసినారు మానవత్వం. అంటే అసలు ఆయన వదిలిపెట్టిన అంశం లేదు. మీరు ఏ అంశం అన్నా తీసుకొని, అది సమాజము, చరిత్ర, ఇవి దేశభక్తి, సైన్సు, అట్లా చాలా అన్ని అంశాల మీద నవలలు రాసిండు, కథలు రాసిండు. వాడుక భాష గురించి ఒక మాట చెప్పు. నాకు ఇవి ఎంతసేపు అయినా చెప్తా, మనం బాగా టైం అయింది. వద్దు పాపం, నేను ప్రమోదం 10 నిమిషాల్లో పంపిస్తాను. చెప్పిన కొద్ది అన్ని అవి చదవాలి, వినాలి అన్నట్టు అనిపిస్తుంది సార్. ఒక ప్రపోజల్ పెట్టింది. ఏం ప్రపోజల్ అంటే విశ్వవిద్యాలయంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టుట. ఎవరు సార్ అని విశ్వవిద్యాలయం తెలుగు భాష, తెలుగు శాఖ వాళ్ళు ఈయనకు ఒక ఉత్తరం రాసింది. మేము ఇట్లా అనుకుంటున్నాము, దీని మీద మీ అభిప్రాయం రాయండి అని. తర్వాత మళ్ళీ రెండోసారి రాసిండ్రు. అప్పుడు కూడా ఈయన రాయలే, ఊరుకున్నాడు. మూడోసారి ఒక మనిషిని పంపిండ్రు వాళ్ళ యూనివర్సిటీ నుంచి. సరే ఏదైనా ఒక అభిప్రాయం చెప్తే మేము నిర్ణయం తీసుకుంటామని. అప్పుడు ఆయన నేను ఉత్తరమే రాస్తా పోని రాసి, ఆ ఉత్తరం ఉన్నది ఇప్పుడు రికార్డు ప్రింట్ అయ్యింది. మీరు తెలుగు శాఖలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టదలుచుకున్నతో ముందుగా మీ పదవులకు మీరు రాజీనామా చేయండి. ఇది మొదటి వాక్యం. ఎందుకంటే వ్యావహారిక భాష ప్రవేశపెట్టిన తర్వాత మీరు చెప్పేది వ్యావహారిక భాష ప్రవేశపెట్టిన తర్వాత మీరు చెప్పేది వాడు చదివేది అది సీరియస్ చేసి రాశాడు. తర్వాత సీరియస్గా చాలా అద్భుతంగా రాశాడు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దానికి తగినటువంటి భాష వాడుట అనేది ఉంటుంది. కావ్యం రాసినప్పుడు కావ్య భాష ఉంటుంది, శాస్త్రం రాసినప్పుడు శాస్త్ర భాష ఉంటుంది. ఆ భాష వానికి తెలియదన్నంత మాత్రం చేత శాస్త్రం దోషం కాదు. కార్ల్ మార్క్స్ రాసిన ద క్యాపిటల్ అనేది ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదని ఆయన రాసిన సిద్ధాంతం తప్పని ఎవడన్నా అనగలరా? ఘోరమైన ప్రశ్న. ఐన్స్టీన్ రాసిన సాపేక్ష సిద్ధాంతం ఎంతమందికి అర్థమైంది? సాపేక్ష సిద్ధాంతం అర్థం చేయించటం కోసం ఆయన వాడిన పదజాలం వ్యావహారిక భాషలో ఉన్నదా? ఎకనామిక్స్లో ఉన్న అనేక విషయాలు వ్యావహారిక భాషలో ఉన్నాయా అని రాస్తారు. సైన్స్లో చెప్పిన విషయాలు వ్యావహారిక భాషలో ఉన్నాయా? ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెప్పేటప్పుడు దానికి తగినటువంటి భాషను వాడటం అనేది తప్పనిసరి అవుతుంది. వాడు అవి తెలుసుకుని శాస్త్రం చదువుకోవాలి తప్ప అవి అక్కర్లేదు అని వ్యావహారిక భాషలో చెప్పాలంటే ఐన్స్టీన్ కూడా ఏం చెప్పాడు, కార్ల్ మార్క్స్ కూడా ఏం చెప్పాడు. అందుకని దాన్ని చదువుకొని చెప్పుకోవాలి. మన పూర్వ కవులు ఏం రాసినారు, ఏమి ప్రయోగించినారు అనేది చెప్పడం కోసం మీరు విశ్వవిద్యాలయం పెట్టుకున్నారు. కానీ మేము వాడుక భాషను ప్రవేశపెడతాము, అందులోనే వాళ్ళు చదువుకొని అన్న తర్వాత అవన్నింటిని పారేస్తాం అన్న తర్వాత మీకు ఉద్యోగాలు ఎందుకు, వేలకు వేల జీతాలు ఎందుకు అన్నారు. అప్పుడు వేలకు వేలే ఉండే, ఇప్పుడు లక్షలేదు. ఇది అంటే వ్యావహారిక భాషను ఏ సందర్భంలో ఉండాలి ఇట్లా. కానీ ఆయన రామాయణ కల్పవృక్షంలో ఒక మాట అన్నాడు, నాది వ్యవహార భాష అన్నాడు. వాళ్ళకి ఇట్లా అన్నాడు, నాది వ్యవహార భాష అన్నాడు. వ్యవహార భాష అనడానికి ఆయన చెప్పే ఒక అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్కి పోతే కూరగాయలు కొనేటోళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడే భాష ఒకటి ఉంటుంది. కలెక్టర్ దగ్గరికి పోతే మనం మాట్లాడే భాష ఒకటి ఉంటుంది. ఇంకొకరి దగ్గరికి, బంధువుల దగ్గరికి పోతే మనం మాట్లాడే భాష ఒకటి ఉంటుంది. ఎక్కడ ఏ తీరుగా మాట్లాడాలనో అది వ్యవహారం. అందుకనే వ్యవహారం, నీకు ఏదైనా ఉంటే వ్యవహారం తెలిసినోడు పోవాలి అని వాడుకలు అంటున్నాం. వ్యవహారం తెలిసింటే వ్యవహారం తెలిసినోడు, అక్కడ ఏది మాట్లాడాలనో ఎట్లా మాట్లాడాలనో అది తెలిసిన వాడు పోవాలి. అది వ్యవహార భాష. అందుకని పాత్రోచితంగా, కథోచితంగా ఎక్కడ ఏ భాష వాడాలనో అది వ్యవహార భాష. నాది వ్యవహార భాష అన్న
అందుకని కల్పవృక్షంలో కావలసినన్ని మనం చెప్పుకున్నాం ఎట్లా వాడక ఉంది, ఎంత వాడకకు దగ్గరగా ఉన్నది అనేది. సరే, ఆయన గురించి మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఆయన ఒక పెద్ద మహాసముద్రం అటువంటి వాడు. ఏదో 4 మాటలు చెప్పుకుందామని నాకు ఏమంటారు దాన్ని, మా కృష్ణమూర్తి గారు ఒకటి జ్ఞాపకం వచ్చి, తర్వాత ఈ పద్య కవితా సదస్సు నుంచి ఎప్పుడు పెట్టినాం కదా, ఇప్పుడు పెట్టకపోతే ఎట్లా అని ఒక ఆర్తితోటి నేను విఠల శర్మకు ఫోన్ చేసిన, రవీందర్కి ఫోన్ చేసిన, ప్రమోద్కి ఫోన్ చేసిన, ఒక నాగేశ్వర్కి చేసిన, వేరే ఎవరికి చేయలేను. ఎంత అందరికి తానే చెప్పమన్నా. కేవి శర్మకి చేసిన, మీ దగ్గరనే పెడతాము అని. ఇది కొంచెం సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇట్లా ఏదో విశ్వనాథను కొన్ని విధాల జ్ఞాపకాలు చేసుకున్నాం. చాలా విషయాలు ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఓపిక ఉంటే ఒక నవల మీద, ఒక కావ్యం మీద, కొన్ని పద్యాల మీద, కథల మీద, విమర్శ కూడా ఆయన చేసిన విమర్శ, ఆయన దారి ఆయనది. ఆయన విమర్శలో పుస్తకాలు రాసినారు. అట్లా ఒకడు నాచన సోమన, ప్రసన్న కథా కలిత అర్థయుక్తి, కావ్యానందం అని ఒకటి రాసినాడు. కావ్య పరిమళం, కావ్య సురభి, కావ్య ఆనందం ఉంది, కావ్య సురభి ఉంది, రెండు ఉన్నాయి. అందులోనే సరస్వతి గురించి కావ్యానందంలో ఒకటి చాలా గొప్పగా రాసింది. నాకేమో అన్నీ ఇవి అవి తెలుస్తాయని మీరు అప్పుడప్పుడు అంటారు కదా, నాకేం తెలియదు. ఈ పుస్తకాలు చదువుతుంది అది రహస్యం, అంతకు గురించి వేరే ఏం లేదు. బహిరంగ రహస్యం. కావ్య ఆనందంలో ఆనందం అంటే ఏమిటి అనే దాని మీద చాలా విస్తృతంగా మొదలు రాసింది. అసలు మొదలు ఆనందం అంటే ఏంటో మీకు తెలియాలి. మీ ధారణకు దండం పెట్టాలి సార్. ఇది ఒక్కసారి చదివే మనకు ఇట్లా మనిషికి ఏదన్నా చిన్న విషయంలో అనుకున్నది జరిగితే కొంచెం సంతోషం అనిపిస్తుంది. అనుకున్నంత కన్నా ఎక్కువ జరిగితే బాగా సంతోషం అనిపిస్తుంది. అసలు మనం అనుకోకుంటేనే చాలా గొప్పది ఏదన్నా జరిగితే అది సంతోషం అనేది మనకు కళ్ళలోకి నీళ్లు వచ్చేంత పెద్ద సంతోషం కలుగుతుంది అంటారు. దీన్ని ఏమంటారంటే మానుషానందము అంటారు. ఇది ఆనందమే కానీ మానుషానందమే ఇది. ఈ మానుషానందానికి కొన్ని 1000 రెట్లు, ఒక 1000 రెట్లు ఎక్కువ కలిగితే అది బ్రహ్మానందం. మనం ఈ మానుషానందమే మనకు కలిగేది. ఆనందానికి 1000 రెట్లు కలిగితే అది బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందంతో సమానమైంది కావ్యానందం అని చెప్తారు. అదే కావ్యానందం ఎట్లుండాలంటే బ్రహ్మానందంతో సమానం అని చెప్తారు కదా. ఆ బ్రహ్మానందం అనుభవించాలంటే కావ్యానందం అనుభవించాలి అని. అసలు ఒక్కొక్కసారి గుండె తట్టుకుంటుందా, పగిలిపోతుందా అని భయం వేస్తుంది మనకు. అంత ఆనందం ఉంటుంది. ఆనందాన్ని గురించి చెప్పిండు. సరస్వతి అంటే ఏందని కూడా రాసిండు అందులో. మనం మాట్లాడే ధ్వని నాభి దగ్గర నుంచి వస్తుంది. నాభి దగ్గర నుంచి వాయువు నాళం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పేటిక దగ్గర ఆ గాలి ధ్వనిగా మారుతుంది. ఈ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్న వెన్నెముక, ఈ నాళము, అది సరస్వతి వీణ. ఈ వెన్నెముక, ఈ నాళము వీణ. అది ముఖం దగ్గరికి, గొంతు దగ్గరికి వచ్చిన తర్వాత అది టెంగమని పలుకుతుంది. ఇది సరస్వతి నాదం. అందుకని మనం ముఖం నుంచి ముఖే సరస్వతి అంటే దానికి ఇంకో అర్థం కూడా చెప్తాం. కానీ ఇది అసలు సరస్వతి. అది శాస్త్రం రీత్యా ఇది మనకు శబ్దం పుట్టుకనే సరస్వతి. సరస్వతి అంటే కదిలేదు. ఇప్పుడు నువ్వు ఇందులో నుంచి వచ్చిన తర్వాత అది అక్కడ ఆగదు, అది బయటికి పోతుంది. అందుకని సరస్వతి అంటే ప్రవహించేది. అది నదిని దీన్ని రెండు కలిపి చెప్తాడు మళ్ళీ. అంటే శాస్త్రము, తత్వము, ఋషులు చెప్పినవి ఇవన్నీ కలిపి సమన్వయం చేసి చిన్న చిన్న మాటలలో చెప్తాడు. ఆయన వాక్యాలు చాలా చిన్నగా ఉంటాయి. 2-3 పదాలకే ఉంటాయి. వాడు రాయి విసిరని, అది తగులును తగులదు. ఆయన వాక్యాలు ఇట్లుంటాయి. అంటే వచనం ఎంత చిన్నగా, ఎంత అందంగా, ఎంత పొదిగించి రాయొచ్చు అనడానికి కూడా ఆయన వచనం చదవాలి. అట్లా సరే అనేక విషయాలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను ఏమనుకున్నా అంటే అసలు ఇవన్నీ ఏమి చేయకుండా కల్పవృక్షంలో నుంచి ఒక శబరీఖండం చదువుకుందాము. ఏది ఉపన్యాసాలు వద్దని నేను అనుకున్నా, కానీ అనుకోకుండా ఈ ధోరణి ఇట్లా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా అది చదువుకుందాం. చాలా అందమైన ఘట్టం అది. చదువుకోవాలి, ఏం మాట్లాడదు. ఎందుకు మాట్లాడద్దు అంటున్నా అంటే చదువుకుంటే అది ఆనందంగా ఉంటే అది గొప్ప కావ్యం.
చదివితే అది ఆనందం అనిపించింది, అది గొప్ప కావ్యం. దానికి అర్థం చెప్పినాక ఆహా అనిపించడం వేరది. కానీ ముందు చదివినప్పుడైతే ఆనందంగా ఉండాలి. నేను మొన్న గ్రహణం పట్టిన రోజు ఖాళీగా ఉన్నా కదా, శబరీకరణం చదువుకున్నా. నా కళ్ళలకు నీళ్ళు గారినాయి. నేనే ఒక్కనే చదువుకున్నా. ఎంత ఆనందం, చెప్పరానంత ఆనందం. అది ఎంత అద్భుతంగా రాసింది ఆయన, ప్రశ్నలు జవాబులు, ఉన్న తీరు అదంతా. అయితే విశ్వనాథ మీద గౌతమరావు గారు కరీంనగర్లో ఉండటం కారణం చేత మనకు అనుబంధం ఉన్నది. మళ్ళీ తర్వాత కొండలరావు గారు విశ్వనాథ జయంతి పెట్టి విశ్వనాథకు సంబంధించిన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నవారు కొండలరావు సార్. ఆయన విశ్వనాథకు సంబంధించిన 1000 పడగలకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించి అతను విశ్వనాథ ముద్దువడ్డనుడు అనే పేరుతో ఒక 7-8 పుస్తకాలు, నవలల్లో నుంచి కొటేషన్లు వేసినాడు. విశ్వనాథ కిన్నెరసాని పాటలు మళ్ళీ అచ్చు వేయించినాడు. ఆయన చాలా పుస్తకాలు మళ్ళీ అచ్చు వేయించినాడు, ప్రచారం చేసినాడు. చాలామందిని ఇవాళ కూడా ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు అక్కడ ఏల్చూరి మురళీధర్రావు, తర్వాత మన ఇదివరకు మనకు తిరుపతి దేవస్థానం సుబ్రహ్మణ్యం ఇట్లాంటి వాళ్ళందరితో ఇప్పుడు సమావేశం అవుతున్నది. అక్కడ నన్ను రమ్మన్నాడు, నాకు వర్తుడు వీలు కాదు సార్ అని చెప్పిన సాయంత్రం. అంటే విశ్వనాథ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా కృష్ణమూర్తి సార్ ఉండే, మళ్ళీ మా రవీందర్, ప్రమోద్, మనం అందరం చదువుకుంటున్నాం. ఇది కొనసాగించాలని నా ఉద్దేశం ఏంటంటే, అంటే ఒక గొప్ప సృజన, గొప్ప సాహిత్యం కనుక దీన్ని మనం సాగించటం వల్ల ఈ వారసత్వం అనేది తగ్గించటం కాదు. ఈయన ఆంధ్రుడని ఇవన్నీ అవన్నీ భేదాలు లేవు మనకు. అట్లా విశ్వనాథను మనం మనవాడుగా చెప్పుకున్నందుకు ఇవాళ ఈ సమావేశం పెట్టి జరుపుకున్నాం. ఈ సందర్భంగా నేను ఒక ముగ్గురికి సన్మానం చేస్తాను. విశ్వనాథ పేరు మీద అనుకోండి, ఏదో సందర్భం ఇవాళ. ఒకటి ఏంటంటే మా త్రిశూలం మీద చాలా అద్భుతమైనటువంటి మంచి విమర్శనాత్మక వ్యాసం రాసిండు మా ప్రమోద్కు. తర్వాత రామాయణ కల్పవృక్షము నాతోటి చెప్పించి ఇప్పుడు కూడా ఉత్తర రామాయణం చెప్పించుతున్నాడు మా రవీందర్కి ఒకటి సన్మానం చేస్తా. ఆయన చెప్పించకపోతే నేను చెప్పకపోయేవాడిని, చదువుకునేవాడిని. అయితే నేను చెప్పడానికి ప్రేరణ మాత్రం మళ్ళీ ప్రమోదే. ఎందుకంటే ప్రమోద్ కొన్ని పద్యాలు చదివిన నడుస్తలేదు కథ అంటే నేను నడిపిస్తా అని చెప్పి మనం అట్లా ముందరపడి మొదలుపెట్టినాం. అట్లా ప్రమోద్. తర్వాత ఇక్కడ మన సంగీతం నేర్పించినా కానీ ప్రమోషన్ మీద ముగ్గురికి సందర్భంగా నేను సన్మానం చేస్తా. తర్వాత మీరు మాట్లాడినాక చేసినాక మాట్లాడండి.